ఒకసారి వెహికల్ చూద్దాం సార్ ఇది. ఒకసారి ఆగని చెప్పి ఒకసారి మొత్తం నాకు అసలు ఏమేమి చేశారు ఏంటో నాకు ఒకసారి చూపించండి. తప్పకుండా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఏం చేశారు ఏంటో. ముందు ఎలా ఉంది, దాని తర్వాత ఎలా అవుట్పుట్ వచ్చిందో మనం చూద్దాం సార్. సార్ది అయితే మొగుల్దూరు, వెస్ట్ గోదావరి. సార్ వర్కింగ్ చేసేది ఎక్కడంటే సింగపూర్లో సాఫ్ట్వేర్ జాబ్. మొత్తం కాంటాక్ట్స్ అంతా త్రూ వాట్సాప్ కాలే, రావడం అసలు ఏ లేదు. వెహికల్ ఎలా ఉంది, నాది చేయించాలి, వర్క్ ఎలా చేస్తే బాగుంటుంది ఆ ఒక్క మాట చెప్పారు. సార్కి ఏంటంటే వెహికల్ మీద ఇంట్రెస్ట్ తోటి ఏమైందంటే అప్పుడు ఉన్నప్పుడు డ్యూల్టన్ లేదు, ఓన్లీ వైట్ కలర్ హై క్రాస్ ఒకటే ఉంది. సరే అప్పుడు తీసుకున్నాం. డ్యూల్టన్ వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అని దానికోసం డిస్కస్ చేసుకున్నాం సార్ మేమని. సరే డ్యూల్టన్ దాన్ని కొత్త బండి తీసుకోవడం ఎందుకు, మన బండి డ్యూల్టన్ చూసుకుంటే ఏమవుతుంది చేద్దామంటే సార్ ట్రై చేయమని ఛాన్స్ ఇచ్చారు. అంతే, అంతకుమించి ఏం లేదు. ప్రతి అవుట్పుట్ అన్ని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసిన సార్కి, ఎలా బిల్స్ పెయింటింగ్ కానీ లేకపోతే రూఫ్ టేబుల్ చేయడం కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన సార్కి. సార్ ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత ఒకసారి ప్రతిదీ చూపించాను సార్కి. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మన అవుట్పుట్ చూద్దాం ఎలా జరిగింది అంటే. చూసారు కదా వెహికల్ అవుట్పుట్, బిఫోర్ డ్యూయల్ టోన్ ఆఫ్టర్ డ్యూయల్ టోన్ ఎలా ఉంది. మొత్తం షేప్ అయితే మారిపోయింది, కంప్లీట్ న్యూ వెహికల్ లాగా. కస్టమర్కి ఏవైతే కావాలో మొత్తం అంతా కస్టమైజ్ చేసి మనం ప్రొవైడ్ చేస్తాం. ఫ్రంట్ గ్రిల్ దగ్గర నుంచి ఒకసారి రిటర్న్ చూపిద్దాం. అలాయ్ వీల్స్ బ్లాక్ పెయింటింగ్ అండ్ రూఫ్ స్టిక్కరింగ్ అండ్ మిర్రర్ క్యాప్ పెయింటింగ్, డోర్ హ్యాండిల్స్ పెయింటింగ్, ఎవ్రీథింగ్ మొత్తం అంతా రైట్ రౌండ్ పెయింటింగ్ చేసి మొత్తం కస్టమర్కి ఎలాగైతే డ్యూయల్ టోన్ కావాలన్నారో కస్టమర్కి ఆ రకంగా అప్ చెప్పాం. డెఫినెట్గా చెప్తున్నాను, మీరు కూడా వెహికల్ అప్ చెప్పండి, మీ పాత కార్ని మేము కొత్తగా చేయిస్తాం.